ఓ న్యాయవాది అనుమానాస్పద మృతి ఉమ్మడి ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో కలకలం రేపింది. సముద్ర తీరం ఒడ్డున ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరం వద్ద చోటు చేసుకుంది. తీరం ఒడ్డు కొట్టుకు వచ్చిన మృతదేహం చీరాల వుడ్ నగర్కు చెందిన చెన్నిపాటి నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. మృతుడు నాగేశ్వరరావు చీరాల్లో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వరరావు స్కూటీలోని డైరీలో వివరాల ఆధారంగా మృతుడు నాగేశ్వరరావుగా రూరల్ పోలీసులు గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గత వారం రోజుల క్రితం తల్లి చనిపోయిందని 4 రోజుల్లో కర్మకాండలు జరగవలసి ఉండగా ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదశాత్తు మృతి చెందారా లేక ఆత్మహత్య అనే కోణంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. నా పేరు జనార్దన్, చీరాల రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఉదయం 6:30 ఆ టైంలో 100 డైల్ కాల్ వచ్చింది. వాటర్ రామాపురం బీచ్ దగ్గర ఒక అన్నౌన్ బాడీ వచ్చిందని వెంటనే వచ్చి వెరిఫై చేస్తే ఆ బాడీలో జేబులో కీ ఉన్న వల్ల స్కూటీ కీ ఉంది. ఆ స్కూటీ వెరిఫై చేస్తే రోడ్డు అమ్మట దగ్గర ఉంది. ఆ స్కూటీలో డైరీలో పేరు ఉంది. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే ఈ బాడీ చెన్నిపాటి నాగేశ్వరరావు అని తెలిసింది. చీరాల అతను లాయర్కి ఏదో వర్క్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఇంకా బంధువులకు తెలియపరిచాం. బాడీని హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం తర్వాత వివరాలు తెలియాల్సింది. ఎందుకు వచ్చాడు, ఏ విషయం మీద వచ్చాడు, సూసైడా లేకపోతే ప్రమాదశాత్తు చనిపోయాడు అనేది తర్వాత విచారణలో తేలాల్సింది.